అది వచ్చింది చాలనుకుంటాడు. ఇది దశాబ్దాలుగా జరుగుతున్నది. పేదలకు ఇల్లు ఇచ్చారు. వాంబే కాలనీళ్ళు 120 గజాలండి ఒకటి, 120 గజాలు. ఇవాళ 100 గజాలు ఇల్లు 50 లక్షలు విజయవాడలో. వాంబే కాలనీ యువతల రోడ్డు మీద. వాంబే కాలనీలో వచ్చేటప్పటికి 25 లక్షలు 30 లక్షలు. ఇవాళ వాళ్ళు అప్పుడు ఎంతకు అమ్మేశారు తెలుసా? 25,000కి 50,000కి అమ్మేశారు. సింగినగర్ లో ఇప్పుడు ఫ్లైఓవర్ దగ్గరనే ఉన్నవన్నీ ఒకప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఫ్రీగా ఇచ్చిన ఇళ్ళు అవన్నీ. ఇప్పుడు కృష్ణలంక బస్ స్టాండ్ ఉంది కదా, బస్ స్టాండ్ హైవే ఉంది కదా వారధి, ఇవన్నీ ఆ హైవేకి అటు ఇటు ఆక్యుపైడ్ ఉండే పాకలు ఉండే. ఆ పాకలన్నీ పీకేసి ఈ ఇళ్ళు ఇచ్చారు కట్టించి. మేము దగ్గరుండి చూసినాయి అవన్నీ. సిటీగా ఒక్కొక్క లారీ ఇంటి దగ్గరకు వస్తుంది, ఇంట్లో సామాన్లన్నీ తెచ్చుకుని తీసుకెళ్ళి అక్కడ ఇంటి దగ్గర దించుతుంది, తాళం చేతులు పెడతారు. అంత చక్కగా జరిగింది ఆ రోజున. తీరా చూస్తే అది దాని విలువ తెలియలే. ఆడెక్కడో కృష్ణలంక అదే సింగినగర్ పోవాలట, మా పని అంతా ఎక్కడ ఉంటది, ఇట్టుంటాయి వాళ్ళది. అట్లాగా అమ్మేసుకునేసి మళ్ళీ వచ్చి ఇక్కడ కాలువ గట్లున లేకపోతే కృష్ణ అనేది లోపల ఇల్లు కట్టుకున్నారు చాలా మంది. అలా జరిగినాయి. అంటే దానికి వాల్యూ తెలియదు. అట్ ద సేమ్ టైం చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్టమన్నట్టు ఎంతో కొంత తీసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది వాల్యూ తెలిసిన వాళ్ళు ఆగుతారు. లైక్ మీరు ముఠా మేస్తులు, ముఠా కూలీలు